భారత యుద్ధం పూర్తయిన తరువాత భీష్ముడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు నెల రోజులు గడిచాయి. ఒకరోజు మాట్లాడే సమయంలో హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. భీష్ముడి దగ్గరికి బయలుదేరండి. ధర్మాలను అవపోసనం పట్టినవాడు, శాస్త్రాలను ఆకళింపు చేసుకున్న మహనీయుడు, ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకునేందుకు రండి అని భీష్ముడి దగ్గరికి తీసుకొని వచ్చాడు శ్రీకృష్ణుడు. భీష్ముడు సుమారు నెలన్నర నుంచి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. మాఘమాసం ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తున్నా నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలిగినా కూడా బాధలన్నీ భరిస్తూ ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి రోజు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకున్నాడు. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన. భీష్ముడికి సంతానం లేకపోయినా మరణించాక ఈ రోజుకి కూడా పితృతర్పణాలు అందుతూ ఉన్నాయి. ఇంత మహత్యం ఆయనకి సిద్ధించటానికి కారణం ఆయన గుణశీలాలే. మహా తపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, సౌర సంపదకు ఒక గొప్ప ఉదాహరణ. అంతేకాదు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు. అంపశయ్య మీద నుంచే ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, దాన ధర్మాలు, స్త్రీ ధర్మాలు, ఇలా సమస్త ధర్మాలను గురించి ధర్మరాజుకు బోధించాడు. భీష్ముని ధర్మ బోధన అంతా మహాభారతంలోని శాంతి అనుశాసనిక పర్వాలలో ఉంది. శ్రీకృష్ణుణ్ణి చూసిన భీష్ముడు పరమ భక్తితోటి ఆయనను స్తుతించాడు. అదే భీష్మస్తవం. దీనినే భీష్మస్తవరాజం అని కూడా అంటారు. భీష్ముడు లోకానికి అందించిన మరో మహత్తరమైన కానుక ముక్తికి సులభ మార్గమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం.